హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్షికా వ్లాగ్స్. అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. అయితే చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. సో ఈ రోజు లాంగ్ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది అనేది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కలిసి అయితే పనులు చేసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే మా హస్బెండ్ అయితే ఇల్లు ఉడిచి నీట్గా ఇల్లంతా తుడుస్తున్నాడు అనమాట. అలాగే నిన్న ఈవినింగ్ బట్టలు అయితే నేను మిషన్కి వేసింటి, కొన్నే ఉండిండే మిషన్కి వేసింటి. సో అవి కూడా ఆరినాయి అని చెప్పేసి తీసుకొచ్చి బెడ్ పైన పెడితే నేనైతే మడత చేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు, అందరు అనుకోవచ్చు, ఎందుకు మీ హస్బెండ్తో ఊడిపిస్తున్నావు, నువ్వు ఊడవచ్చు కదా అని చెప్పేసి. ఏం లేదండి, ప్రతిసారి నేనే చేసుకుంటా. బట్ ఇప్పుడు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, 7 months అయితే రన్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఫస్ట్ సారి పాప పుట్టింది కదా, పాప అప్పుడు నాకు 5 monthsలో బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి సర్వికల్ స్టిచెస్ అయితే వేసిండ్రు. సో ఇప్పుడు కూడా సెకండ్ టైం కూడా పెయిన్ అయితే ఏం లేదు. బట్ సార్ అయితే అంటే డాక్టర్ అయితే సేఫ్ సైడ్గా స్టిచెస్ అయితే వేసుకోవాలమ్మా అని చెప్పిండ్రు. కాబట్టి నేను కూడా ఎందుకైనా మంచిది అని చెప్పేసి స్టిచెస్ అయితే వేయించిందనమాట అమ్మ. ఇంకా ఫస్ట్ సారి స్టిచెస్ పడ్డప్పుడు అయితే డాక్టర్స్ ఫుల్లీ బెడ్ రెస్ట్లో ఉండాలమ్మా అని చెప్పిండ్రు. సో అప్పుడైతే నేను ఫుల్లీ బెడ్ రెస్ట్ కాబట్టి అది అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటే పాసిబుల్ అవుతుందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఇంకా ఇప్పుడైతే మరీ అంత పెయిన్ ఏం లేదు, నా పని నేను చేసుకోగలను, బెడ్ రెస్ట్లో కూడా పర్లేదు. కాకపోతే కిందికి వంగి పని చేయడము, కింద కూర్చోవడం ఇలాంటివి అయితే చేయొద్దు అని చెప్పిండ్రు డాక్టర్స్. కాబట్టి పర్లేదని చెప్పేసి నేనైతే రూమ్కి అయితే వచ్చాను అనమాట. ఏడికెళ్ళినా ఎందుకు? కోడి పిల్లల్ని వెతకడానికనా? ఎక్కడ పోయినాయి కోడి పిల్లలు? ఇంట్లోనే ఉన్నాయి, చూడుపో. ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి ఏడుంది? ఇక్కడ ఉన్నాయి, కిచెన్ లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఒకటి లోపలికి వెళ్ళిపోయింది. ఉండనిలే, అదే వస్తుంది. అయితే మార్నింగ్ లేచిన వెంటనే బెడ్షీట్స్ అయితే మడత పెట్టేసి ఇంకా మా హస్బెండ్ ఇల్లు ఉడిచి బండలు తుడిచిండు. ఇంకా కిచెన్ లోకి వస్తే గిన్నెలు నైట్ తోమలేదు, సో ఇప్పుడు తోమాలి. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, ఇప్పుడైతే చేయాలన్నమాట. స్టవ్ ఫస్ట్ నీట్ గా తుడిచేసుకొని ఆ తర్వాత వంట అయితే చేసేద్దాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా హడావిడిగా వంట చేయాలి, టిఫిన్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి? ఉప్మానే కదా. కాబట్టి నేనైతే ఇక్కడ ఉప్మా చేయడానికైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మేమైతే ఉప్మా తినము, నేను కానీ మా హస్బెండ్ కానీ. కాకపోతే సన్న రవ్వ ఉంటుంది కదా, అదైతే తింటామన్నమాట. ఇంకా సేమియా ఉప్మా చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడైతే ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది, టిఫిన్ చేశాను అనమాట. ఇంకా గిన్నెలు అవి అయితే ఏం తోమలేదు, ఎందుకంటే ఇప్పుడు తిన్నాక కూడా మళ్ళీ ప్లేట్స్ అవన్నీ అయితే పడతాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే ఏం తోమలేదన్నమాట. ఒకటేసారి తిన్నాక స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని వంటకట్ట కడిగేసి ఆ తర్వాత అయితే గిన్నెలు అయితే తోమేసాను అనమాట. మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ 1 month అయితే ఉండాలనుకుంటున్నాం. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అంతా డీప్ గా క్లీన్ చేసుకొని అయితే వెళ్తున్నాం. ఎందుకంటే 1 month కదా, మళ్ళీ మనం వచ్చేసరికి అంతా చెత్త అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి డీప్ గా క్లీన్ అయితే చేసేసుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకు 1 month అక్కడ ఉండాల్సి వస్తుంది అనేది కూడా నేనైతే నెక్స్ట్ వ్లాగ్స్ లో అయితే చెప్తానన్నమాట. ఇంకా లగేజ్ కూడా ఏం ప్యాక్ చేసుకోలేదు, ఇప్పుడైతే చేయాలి. ఫస్ట్ అయితే టిఫిన్ చేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకొని ఆ తర్వాత అయితే లగేజ్ ప్యాక్ చేయాలన్నమాట. ఇంకా మేము ఏమేమి తీసుకెళ్తున్నాము అక్కడికి అవన్నీ నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నేను ఒక సైడ్ కిచెన్ లో టిఫిన్ చేస్తుంటేనే మా హస్బెండ్ అయితే మా పాపకు స్నానం చేపించి రెడీ చేపిస్తున్నాడు. ఇంకా నేనైతే టిఫిన్ చేశాను కదా, ఇప్పుడైతే గిన్నెలు తోమేసి వంటకట్ట అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే నేనైతే స్టవ్ అంతా డీప్ క్లీన్ అయితే చేశాను అనమాట. రెగ్యులర్గా తూడ్చేదాన్ని, ఇప్పుడైతే మొత్తం కడిగేసి గిన్నెలన్నీ తోమేసి వంటకట్ట కూడా మొత్తం నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే కిచెన్లో పని అయితే అయిపోయిందనమాట. వంటకట్ట అంతా కడిగేసి స్టవ్ అంతా నీట్గా చేసేసి అలానే గిన్నెలన్నీ తోమేశాను. కిచెన్లో అయితే పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్నానం చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని ఫస్ట్ తినేసి స్నానం చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయేది. సో మొత్తానికైతే స్నానం చేసుకొని రెడీ అయితే అయిపోయానమాట. ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. బట్ కొంచెం ప్యాకింగ్ అయితే చేసేది ఉంది. లగేజ్ అంతా అంటే డ్రెస్సులు అవన్నీ అయితే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కాబట్టి, అంటే చాలా రోజులు అయితే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తామో తెలీదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంట్లో తినడానికి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పాడైపోతాయి అని చెప్పేసి ఇలా అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. మొన్ననే అమ్మ ఫ్రెష్ గా అల్లం పేస్ట్ పట్టించింది. అల్లము ఇంకా ధనియాల పొడి, మసాలా పొడి అయితే పట్టించింది. అవి కూడా ఇంటికి ఈడికి వచ్చి 1 వీకే అవుతుంది. అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ఇలా మినంపప్పు, నూడిల్స్ ప్యాకెట్, ఇడ్లీ రవ్వ, ఇంకా నూడిల్స్ లోకి చేయడానికి ఇలా కోంబోలో సాస్ ప్యాకెట్, సాస్ బాక్స్లు అయితే తీసుకున్నాను. అలాగే ఈ కెచప్, ఇంకా శనగలు తీసుకున్న పాపకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలని, బెల్లము, మిల్ మేకర్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇక్కడనే పెట్టేస్తే వేస్ట్ అయిపోతాయి కదా. సో నేనైతే అవన్నీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాను. అక్కడ తినడానికైనా వస్తాయి కదా అని చెప్పేసి. ఇవి కూడా మా హస్బెండ్ రిలయన్స్ లో స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇలా చెకోడీలు, చుట్లు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చిండు. పాపవి కూడా ఇంకా స్నాక్స్ ఉన్నాయి. మొన్ననే రిలయన్స్ లో 1 వీకే అవుతుంది తీసుకొచ్చి. అవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. చింతల్లి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామా? ఏమేమి తీసుకుంటున్నావు చూపినానా? ఇన్నోటి తీసుకుంటున్నావా నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకోవడానికి? చూసారా ఫ్రెండ్స్, మా పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం ఇవన్నీ తీసుకుందామని అయితే చెప్తుంది. మార్నింగ్ నుంచి ఇవన్నీ బెడ్రూమ్ లో ఉన్నవి హాల్లోకి అయితే తీసుకొచ్చి పెట్టిందనమాట. ఇవన్నీ తీసుకుందాము అని చెప్పేసి. సో కాకపోతే మేము వెళ్ళేది కార్లో కాబట్టి ఇవన్నీ పట్టకపోవచ్చు. ఏదో ఒకటైతే సరిపోతుంది. సరిపోయిన కాడికైతే మేమైతే ఏదో ఒకటైతే తీసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్తే పాపకు కూడా ఆడుకోవడానికి ఉండాలి కదా. అక్కడైతే చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట పాపకి. సో అక్కడ ఆడుకోవడానికి మేమైతే సైకిల్ అన్నా ఏదన్నా ఒకటైతే తీసుకొని వెళ్ళాలని అయితే అనుకున్నాము. ఆల్రెడీ చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా డేస్ ఉండేసి వస్తాము అని చెప్పేసి. సో వాషింగ్ మిషన్ బయట పెడితే అంతా దుమ్ము అంతా పడి గలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మా హస్బెండ్ వాషింగ్ మిషన్ని హాల్లోకి అయితే షిఫ్ట్ చేసేసిండు అనమాట. అంటే బయట పెడితే మళ్ళీ మనం 2 డేస్కి 1 వీక్కి అట్లా వస్తే ఏం కాదు, కానీ మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి సేఫ్ సైడ్గా ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంట్లోకి అయితే పెట్టేసిండు. ఇంకా బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా లాస్ట్ వాల్కి టచ్ అయ్యి ఉంటే మొత్తం వర్షాకాలం కదా ఫంగస్ వచ్చి పాడవుతుందేమో అని చెప్పేసి, అంటే వుడ్ది కదా అందుకని చెప్పేసి వాల్కి టచ్ అవ్వకుండా ఇలా మిడిల్లో అయితే పెట్టిండు. ఇంకా సెల్ఫ్లకి అది వాల్స్లకి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసి నీట్గా తుడిచి అయితే పెట్టాను అనమాట. ఇంకా మేమైతే తాళం వేసి వెళ్తున్నాము. ఇవి వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్న. ప్రైస్ వచ్చేసి ఎంతో పడ్డాయి, తక్కువ కాస్ట్లోనే. ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి, నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట. తోరణం లాగా న్యాచురల్ బంతిపూల్లాగా భలే ఉందన్నమాట. ఇంకా తాళం వేసేసి మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. కార్ కూడా వచ్చింది, వెయిట్ చేస్తుంది అనమాట కిందనే. ఇంక ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మేము. తీసుకుందాంలే. లగేజ్ అంతా ఎక్కువ ఏం లేదు, కానీ పాప టాయ్స్ అయితే తీసుకున్నాం కదా అవే మొత్తం కార్ అంతా ఫిలప్ అయిపోయినాయి. ఇంకా పట్టకపోయినా ఇక్కడైతే కష్టపడి అయితే పెడుతున్నారనమాట. కార్లో పట్టకపోయినా వెహికల్స్ అన్ని కార్లో పెట్టుకొని మరి వెళ్తున్నాం. ఈ సైకిల్స్ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనా?
మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సైకిల్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సైకిల్స్ అవన్నీ ఉన్నాయంట, పాపకు ఆడుకోవడానికి వాళ్ళు ఇవ్వట్లేదంట. సో అందుకోసం అని చెప్పేసి కార్ లో పట్టకపోయినా ఇన్ని వెహికల్స్ అయితే తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఎవరంటే అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టమా? అన్న ఇది పెట్టుకొని అది ఇస్తావా? ఒక 5-10 మినిట్స్లో కొత్తకోటకి రీచ్ అవుతాము అనగా మనకైతే హైవే మీద లెఫ్ట్ సైడ్లో శ్రీ సాయి రెస్టారెంట్ అని అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అదైతే నా ఫేవరెట్ అయిపోయింది. ఎందుకోసం అంటే నాకు ప్రాన్స్ అయితే చాలా ఇష్టం అనమాట, చిల్లీ ప్రాన్స్. అది కూడా ఇక్కడైతే టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసిన ఇంకా ఈ రోడ్ మీద అంటే ఈ హైవే మీద ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఆగి ప్రాన్స్ అయితే తినేసి వెళ్తాను అనమాట. అంత ఇష్టమైపోయింది నాకు ప్రాన్స్ అంటే. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు అయితే మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఫుడ్ అయితే అన్నీ నాకు తెలియదు కానీ ప్రాన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోడ్ మీద వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా అందరు ట్రై చేయండి. అమ్మమ్మ వచ్చిందా? కోడి పిల్లల్ని ఎక్కడ పెట్టాము అని చెప్పేసి అయితే డౌట్ రావచ్చు కదా. కార్లోనే పెట్టామండి. కార్లో కాలసందున తిరుగుతూనే ఉన్నాయి అక్కడ ఇక్కడ ముందలకి వెనకాలకి. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు. పాప అయితే లోపలికి వెళ్తుంది చూడండి. యాక్చువల్గా ఈరోజు మా తమ్ముంది కూడా బర్త్డే అనమాట. సో అమ్మ ఈవినింగ్ చేయూత ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళకి బియ్యము కొన్ని అవసరమైన థింగ్స్ అయితే ఇద్దామని అయితే ప్లాన్ ఉండింది అమ్మకి. కాబట్టి ఈవినింగ్ కూడా మళ్ళీ సపరేట్ వ్లాగ్ అయితే వస్తుంది, దీని తర్వాత అప్లోడ్ చేస్తానన్నమాట. ఇదైతే ఇంకా ఇంతే వీడియో. నచ్చితే లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.